రైట్, రేపు ఇందిరా పార్క్ వద్ద ఉదయం 11 గంటలకు తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో బీసీ మహాసభ తలపెట్టింది. తెలంగాణ జాగృతి ఎమ్మెల్సీ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత నేతృత్వంలో ఈ మహాసభ జరగబోతుంది. అయితే ఇప్పటిదాకా మహాసభకు అనుమతి లభించలేదు, ప్రభుత్వం అనుమతి ఇవ్వట్లేదు. రేపటి ఇందిరా పార్క్ దగ్గర తలపెట్టినటువంటి బీసీ మహాసభ పైన ఇంకా ఉత్కంఠ కొనసాగుతోంది. ఇప్పటికే ఎమ్మెల్సీ కవిత నివాసానికి బీసీ సంఘాల నేతలు చేరుకుంటున్నారు రేపు జరగబోయే కార్యక్రమానికి సంబంధించి సమాలోచనలు చేసేందుకు. మా ప్రతినిధి లివిల్ మరింత సమాచారం అందిస్తారు. లివిల్, దాదాపుగా 6:30 కావస్తుంది, ఉదయం నుంచి కూడా ట్రై చేస్తున్నారు పర్మిషన్ కోసం. ఎందుకు ఇవ్వట్లేరు పర్మిషన్? ఏం చెప్తున్నారు? కారణాలు ఏం చూపిస్తున్నారు? వాళ్ళ ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్ సంబంధించి నాడు రాహుల్ గాంధీ వచ్చి కావచ్చు, కాంగ్రెస్ హైకమాండ్ అంతా కూడా వచ్చి ఇక్కడ డిక్లరేషన్ అమలు చేస్తాము, బీసీ డిక్లరేషన్ లో 42% స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పేసి ఆనాడు గొప్పగా మాటలు చెప్పారు. ప్రభుత్వంలోకి వచ్చి సంవత్సరం కావస్తుంది, ఇప్పటికీ కూడా అతిగతి లేకుండా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును నిరసిస్తూ ఇటీవలే స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ జరుపుతారని చెప్పేసి కూడా నిర్వహణ చేస్తారని చెప్పేసి ఇటీవల లీకులు వస్తున్న నేపథ్యంలో ఇటు బీసీ సంఘాలన్నీ కూడా ఇటు రిజర్వేషన్ల పెంపు ఖచ్చితంగా చేయాలి, మాట ఇచ్చిన ప్రకారం కాంగ్రెస్ హైకమాండ్ ఇచ్చిన డిక్లరేషన్ ఏదైతే ఉన్నదో యథావిధిగా అమలు చేయాలని చెప్పేసి బీసీ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత సైతం బీసీ సంఘాలకు అండగా నిలిచారు, వారు బాస్టర్గా నిలిచారు. ఖచ్చితంగా బీసీలకు ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్ పేరు మీద ఇచ్చిన 42% రిజర్వేషన్లు కల్పించాలి, తర్వాతే రిజర్వేషన్లు కల్పించిన తర్వాత ఎన్నికలకు వెళ్ళాలి, బీసీలకు న్యాయం జరగాలి, ఖచ్చితంగా బీసీలకు ఇచ్చిన హామీ ప్రకారం 42% రిజర్వేషన్లు ఇచ్చి ఎన్నికలకు వెళ్ళాలని చెప్పేసి డిమాండ్ చేశారు. ఆ వివిధ కుల సంఘాలు, బీసీ సంఘాలు పెద్ద ఎత్తున ఇటీవల కాలంలో అనేక పర్యాయాలుగా అనేక సందర్భాల్లో బీసీ సంఘాలు ఎమ్మెల్సీ కవితను కలిసి వారికి సంబంధించిన సమస్యలు చెప్పుకున్నారు, బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని చెప్పుకున్నారు. ఆ కేంద్రంలో బీసీ మంత్రిత్వ శాఖ లేదని చెప్తున్నారు. ఇక్కడ బీసీలో జరుగుతున్న సమస్యల పైన కూడా ఆ జాగృతి అధ్యక్షురాలు ప్రత్యేకంగా వివిధ కుల సంఘాలతో బీసీ సంఘాలతో సమావేశమయ్యారు. దాదాపు 40 పైచీలకు కుల బీసీ సంఘాలు ఎమ్మెల్సీ కవితతో సమావేశమై చర్చించారు. ఈ నేపథ్యంలోనే రేపు సావిత్రి పూలే జయంతి సందర్భంగా వారికి అన్యాయం జరుగుతుంది కనుక ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో బీసీ డిక్లరేషన్ అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ వారికి అండగా ఉండేందుకు రేపు బీసీ మహాసభ నిర్వహించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తలపెట్టారు. ఈ సభకు ఉదయం నుంచి కూడా డీసీపీ దగ్గర పడిగాపులు కాస్తున్నారు ఇటు జాగృతి నాయకులు, అటు బీసీ సంఘాల నాయకులు. కానీ ఉదయం నుంచి కూడా పడిగాపులు కాస్తున్న ప్రభుత్వం పట్టించుకున్న పాపన ఓట్లేదు. ఇందిరా పార్క్ దగ్గర మహాసభకు అనుమతి ఇవ్వట్లేదు. ఇప్పటి వరకు కూడా అనుమతి ఇవ్వకపోవడంతో పెద్ద ఎత్తున బీసీ సంఘాల నాయకులు దాదాపు 50 పైచిలకు సంఘాల నాయకులు ఎమ్మెల్సీ కవిత ఇంటికి చేరుకుంటున్నారు. రేపు ఉదయం బీసీ మహాసభ ఉంటుందా లేదా అనే దానిపైన ఉత్కంఠ నెలకొంది. ఎట్టి పరిస్థితుల్లో బీసీ మహాసభను నిర్వహించి తీరుతామని చెప్పేసి కూడా బీసీ సంఘాలు చెప్తున్నాయి. ఏదేమైనప్పటికీ రేపు ఉదయం 11 గంటలకు బీసీ మహాసభకు సంబంధించి కార్యక్రమం ఉంది. దానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ కవిత హాజరు నేపథ్యంలో బీసీ సంఘాల్లో మాత్రం ఉత్కంఠ నెలకొంది. ఇటు బీసీ సంఘాలకు ఇస్తానన్న 42% రిజర్వేషన్లు ఇవ్వాలి, ఇటు అనుమతి పోవడాన్ని తీవ్రంగా ఖండిస్తూ వారు ప్రభుత్వంపై పూర్తిగా ఇవాళ బీసీలకు అన్యాయం చేస్తుందని చెప్పేసి కూడా ప్రభుత్వం